నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పచ్చని ప్రకృతి, గలగలపారే జలపాతాల సవ్వడుల నడుమ పోలవరం జిల్లా మోతుగూడెం డ్యాం బుధవారం ఉదయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక, ఆరోగ్య వేదికగా మారింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం ఇక్కడ 14 రోజుల యోగా సాధన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, నయనానందకరంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో అవసరం. అందుకే జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రికార్డు స్థాయంలో 45,000 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. మన జిల్లాలోని అపారమైన ప్రకృతి సౌందర్యాన్ని, పర్యాటక సంపదను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఇటువంటి సుందర ప్రదేశాలలో యోగా వేడుకలను నిర్వహిస్తున్నాం అని పేర్కొన్నారు. పుష్ప, అఖండ వంటి భారీ చిత్రాల చిత్రీకరణతో గుర్తింపు పొందిన ఈ ప్రాంతాలు కుటుంబ సమేతంగా సందర్శించడానికి ఎంతో అనువైనవని ఆయన కొనియాడారు. స్థానిక శాసనసభ్యురాలు మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ, యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాను ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోందని, ఇందులో భాగంగానే గిరిజనులు, విద్యార్థులు, ఉపాధి హామీ కార్మికులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. జూన్ 21న రంపచోడవరంలో జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేడుకలను అందరూ కలిసి విజయవంతం చెయ్యాలని ఆమె ఆకాంక్షించారు. చల్లని ఉదయపు గాలుల మధ్య యోగా గురువుల పర్యవేక్షణలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, స్థానికులు కలిసి 45 నిమిషాల పాటు ప్రశాంత వాతావరణంలో యోగాసనాలు వేశారు. నిత్య జీవిత ఒత్తిళ్లను మరచి ప్రకృతితో మమేకమవుతూ చేసిన ఈ యోగా సాధన అందరిలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సుందర దృశ్యానికి చింతూరు సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా, ఏఎస్పీ బి హేమంత్, డిఎఫ్ఓ శివకుమార్ గంగల్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు గొర్లె సునీత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ పి సరితలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు మరియు భారీ సంఖ్యలో సిబ్బంది హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. రిలాక్స్ అవుతాము. రోజు మన పోలవరం జిల్లాలో యోగాంధ్రకి సంబంధించినటువంటి ఈవెంట్ ని మనం చాలా అటాసంగా 4 డ్యామ్ దగ్గర మనం నిర్వహించుకోవడం జరిగింది. సో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన హెల్దీ ఆంధ్రప్రదేశ్ కింద తయారు చేయడం కోసం ప్రతి ఒక్కరికి యోగా నేర్పే దాంట్లో భాగంగా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము. సో మన జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇంచుమించు ఆల్మోస్ట్ 45,000 మందిని మనం ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళందరికీ కూడా మనం సచివాలయాల్లో యోగా నేర్పుతా ఉన్నాము. అలాగే మనకు ఉన్నటువంటి టూరిజం పొటెన్షియల్ ని లెవరేజ్ చేసుకోవడం కోసం చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి మన జిల్లాలో. పుష్ప సినిమాకి సంబంధించిన షూటింగ్ జరిగింది, అఖండ మూవీకి సంబంధించిన షూటింగ్ జరిగాయి, అలాగే చాలా మూవీస్ కి సంబంధించినటువంటి షూటింగ్ జరిగాయి. బట్ ఇవన్నీ కూడా ఇంకా ప్రజలకి తెలిసే విధంగా, ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి ఈ యొక్క బ్యూటిఫుల్నెస్ ని ఎంజాయ్ చేసే విధంగా, మనం టూరిజం ని ప్రమోట్ చేసే విధంగా కూడా ఈ యొక్క డ్యామ్స్ ని, అలాగే మనకు ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటినీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క అవకాశం ద్వారా మీ ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను, ప్లీజ్ కమ్ అండ్ విజిట్ Chinturu area, please come and see Polavaram beauty, and you will be cherished for life, and then you will have some memorable days of your life in nature from this district. So అలాగే ప్రజలందరూ కూడా యోగాని వారి యొక్క జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన ప్రత్యేకించి మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రపంచ యోగా దినోత్సవానికి ముందుగా 14 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామ సచివాలయం వార్డ్స్ లో, అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ పనులు చేస్తున్నటువంటి ఉపాధి పని దగ్గర కూడా ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమాన్ని మనం ప్రమోట్ చేస్తా ఉన్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోదీ గారు, అదేవిధంగా ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో, అదేవిధంగా స్వర్ణాంధ్ర 2047 కి ధీటుగా యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ యొక్క యోగాంధ్ర తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా మన రంపచోడవరం నియోజకవర్గంలో, మన పోలవరం జిల్లాలో మన రీసెంట్ గా మారడమిల్లి వుడ్స్ లో మనము అక్కడ ఉన్నటువంటి టూరిజం ప్లేస్ అంతా ప్రమోట్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది. అదే విధంగా మరి యొక్క ప్రాంతం అయినటువంటి
అప్పర్ లో ఉన్నటువంటి చింతూరు మండలంలో ఉన్నటువంటి మోతుగూడెంలో ఈ యొక్క డ్యామ్ దగ్గర ఈ యొక్క కార్యక్రమం మార్నింగ్ 7 నుంచి ఈ యొక్క యోగాంధ్ర కార్యక్రమం కూడా మనము చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున అనేక మంది ట్రైనర్స్ అదే విధంగా ప్రజలు కూడా ఈ యొక్క యోగాన్ని నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మేము అందరం ఇక్కడికి వచ్చి యోగాలో పాల్గొనడం అంటే నిజంగా చాలా సంతోషకరం. మన ముఖ్యమంత్రి గారు మోడీ గారు ఆలోచన ఒకటే, ఈ యోగా వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ప్రతిరోజు కూడా ప్రజలందరూ కూడా మీ యొక్క దైనందిన జీవితంలో యోగాని ఒక భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటుంది, సమాజం ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి మంచి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర ప్రత్యేకంగా దృష్టి తీసుకొని 14 రోజుల పాటు యోగాని చేస్తా ఉన్నాం. అదే విధంగా ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం రంపచోడవరంలో భారీ ఎత్తున యొక్క కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దానిలో పాలిభాగస్తులు అవ్వాలని, యోగాని ప్రతి ఒక్కరు నేర్చుకొని హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.